ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి మాకు ఆయుష్ను పొడిగించి నాయన తండ్రి నూతనమైన దినములో ప్రవేశపెట్టి నాయన తండ్రి నీ బలిపీఠము సమీపముగా నీ కుటుంబముగా నాయన తండ్రి మీ బిడ్డలుగా నాయన తండ్రి యోబు భక్తుడు నాయన తండ్రి అరుణోదయమున లేచి నాయన తండ్రి తన బిడ్డల కోసం ఎలాగైతే నాయన తండ్రి దహన బలులను అర్పించారో నాయన తండ్రి మేము కూడా నాయన తండ్రి మా క్రియలు నాయన తండ్రి మా యొక్క నాయన తండ్రి ప్రవర్తన అన్నీ నాయన తండ్రి ఒకవేళ నాయన తండ్రి నీ సన్నిధానంలోకి నాయన తండ్రి చేరినప్పుడు నాయన తండ్రి నిందారహితులుగా ఉండాలని ఆశతో నాయన తండ్రి మా ప్రాణాత్మ దేహములతో నాయన తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాము. శారీరకంగా మేము వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మలో నాయన తండ్రి ఒక కుటుంబంగా నాయన తండ్రి ప్రతిదినము నిన్ను కలవాలని ఆశతో నీ దగ్గరికి వస్తుండగా ఇదిగో తండ్రి శ్రావ్యమైన నాయన తండ్రి స్వరములతో ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇప్పటి వరకు నాయన తండ్రిని స్తుతించారు, గణపరిచారు. రెట్టింపు ఆశీర్వాదాలు, దీవెనలు నాయన బిడ్డలు దాయిచ్చేయమని వేడుకొంచిన ప్రత్యేకంగా నాయన ఇప్పటి వరకు స్తుతుల వలన మీరు ఆగ్రహించారు. నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి వాక్యపు లోతుల్లో మేము సంచరించాలని ఆశపడుతున్నాం. నాయన తండ్రి నీ సేవకురాలు నాయన తండ్రి రీటా సైమన్ గారు నాయన తండ్రి సేవకురాలు నాయన తండ్రి నాయన నువ్వు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చారు, నీకు వందనాలు. ఇదిగో తండ్రి నీ యొక్క నాయన దాసురాలు నీ వాక్యంతో నింపండి ప్రభా. నూరంతలైన నీ ఆత్మాభిషేకముతో అభిషేకించి మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి అట్టి శ్రేష్టమైన నీ వాక్యం ద్వారా నాయన ఆత్మీయ మేళ్ళు మేమందరం పొందుకోవటానికి కృప చూపించమని మీకే సర్వ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ శక్తి గల మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సేక ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరన్ రీటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అంటే రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకాన్ని పంచుకుంటూ ఉంటారు. సిస్టర్ అంటే మరి మనందరికీ ఎంతో ఇష్టం, గౌరవం. అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి చాట్రగడ్డ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కూడా మరి తరచూ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. వారిని కూడా వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. Good morning. గుడ్ మార్నింగ్ సిస్టర్. Good morning. Thank you, Jansi. Good morning, Jyoti. How are you? Good morning. Fine. Good. So, friends, another week, another day of meditation, another day of learning things. And today's message is true religion, listening, obeying, and living in peace. True religion, listening, obeying, and living in peace. మరి ఈ దినము మరొక వారము మరొక సమయంలో మరి నేర్చుకోవడానికి మనం అందరూ వచ్చాము. ఈ దినము నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే నిజమైన మతము. తర్వాత ఫస్ట్ వర్డ్ సిస్టర్ ట్రూ రిలీజన్, లిజనింగ్ మరి వినడము, obeying మరి వినిన దానికి లోబడము, and living in peace. మరి సమాధానకరముగా మనం జీవించడం. Now, before we begin, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us.
Thank you for bringing us to this altar this morning, Heavenly Father, to meditate not only on your word, Heavenly Father, but the way forward, Heavenly Father. I pray that you speak through me and use me as an instrument of your peace, Heavenly Father. Bring about understanding, bring about love, and above all, Heavenly Father, help us to demonstrate what we have learned, Heavenly Father, enabling us to know the true meaning of the word, Heavenly Father. I ask for blessings on the group, Heavenly Father, and I ask for peace amongst the people too, Heavenly Father. And I pray all this in your very precious and holy name. Amen. 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 So today we are going to take passages and we are going to meditate on the passages from Genesis, James, and Matthew. మరి Genesis, James, and Matthew. మరి ఈ దినము మనము లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నాము. ఆది కాండం నుంచి యాకోబు పత్రిక మరి మత్తయి సువార్తలో లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. So let's take the book of Genesis, chapter 4, verses 1 to 10. ఆది కాండం 4వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు. 4. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలి చూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను అని లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగనెను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆమేన్. Amen. Amen. So friends, what does this passage mean? ఈ యొక్క లేఖనం అర్థం ఏంటంటే, Because here we are going to be, our meditation will be on true religion. What is true religion? First, what is true religion? మొట్టమొదటిగా మనము నిజమైన మతము అనేది ఏంటో మనం తెలుసుకుందాం. Anyone can tell me what is true religion? నిజమైన మతం అంటే ఎవరని చెప్తారని? సీకింగ్ గాడ్. Yes. Any more? ఇంకెవరైనా చెప్పగలరా నిజమైన మతం అంటే ఏంటి? See friends, when we are talking about true religion, what is religion? Religion is something that we follow. Whom are we following? We are following our Lord. We are following God, our God, His Son Jesus Christ, right? But then what happens? Just by following Him, yeah, I'm a child of God, I'm a child of God, I'm a child of God. What is a child of God? Everyone, the whole world is a child of God. He has made us in His own image. So are you not a child of God? But by saying you are a child of God, repeating it 1,000 times to everybody, doesn't make you a child of God. It is only figuratively that you're a child of God. But when you are a child of God,
there is every which way that you emulate him. మరి నిజముగా మతము అనేది దేవునిని మరి వెంబడించడం, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వెంబడించడముగా ఉన్నది. అయితే దేవుని యొక్క స్వరూపంలో, ఆయన పోల్పులో దేవుడు మనల్ని సృజించిన విధానాన్ని బట్టి మరి దేవుని బిడ్డలు అని మనం అంతటా ప్రకటించుకోవడం దాన్ని బట్టి మరి ఆ దేవుని బిడ్డలుగా మనము కనపరుచుకోలేము. కానీ మరి అన్ని విషయాలలో, అంటే మన యొక్క అన్ని పరిస్థితులన్నిటిలో కూడా దేవునిని మాత్రమే కనపరచువాదంగా, లేకపోతే ఆయన మాత్రమే మరి మన జీవితాలను ప్రస్ఫుటంగా కనపరచేవారంగా మనం ఉండగలుగుతాం. Yeah. And then it means that you follow the word to its completeness. When you are a child of God, and I'm saying that you need to follow him in your daily thoughts and in your action. That is what is true religion. మరి దేవుని యొక్క మరి లేఖనానుసారంగా మనం ఏదైతే వింటున్నామో దాని ప్రకారం చేయడానికి మరి మనం సంసిద్ధపరచుకోవాలి. అంటే మన ఆలోచనలను, తర్వాత మన క్రియలో కూడా వాక్యాన్ని మాత్రమే నెరవేర్చేవారముగా ఉంటాం. అదే నిజమైన మతముగా అయింది. And when I say, I'll give you an example of true religion. I keep telling everybody I'm a child of God, I have complete faith, I'm a true Christian, I do all that. And suddenly somebody comes to me, and then I know he's very, very hungry. Even if I don't have anything in my house, I have even a half a slice of bread. If I give him that half a slice, that will, how much more the power of that half a slice will be for him. మరి ఒక నిజంగా మరి దేవుని బిడ్డలని మనం కనపరుచుకుంటూ మరి నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను, నేను అన్నిటిని అనుసరిస్తా అని చెప్తాం. కానీ మన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే మరి ఆయన ఉన్న ఆకలిని తీర్చడానికి కనీసం ఆ సగము బ్రెడ్ అయినా, ఆ స్లైస్ లో ఒక సగం బ్రెడ్ అయినా మనం ఇవ్వగలిగితే మరి అది అతనికి ఎంతో మరి ఆ దీవెనని కలుగు చేస్తుంది అది. So in this case, what is working? It's true religion, because even the little I have, I'm giving the person. And there is so much faith, because that faith multiplies in what you're giving, that it fills a person. మరి వారు వాళ్ళకి మనము ఇస్తున్న దానిలో మరి మన యొక్క విశ్వాసాన్ని కొద్దిగా మనం దాన్ని కనపరుస్తూ వారికి ఇవ్వగలుగుతున్నాం. And so what does it do? What am I in this case, what am I doing? మరి ఈ పరిస్థితిలో నేనేం చేస్తున్నానంటే I am listening to his need of his hunger. మరి ఆ యొక్క వ్యక్తి యొక్క అవసరతను, లేకపోతే అతని యొక్క ఆకలిని మనం గుర్తిస్తూ అంటే వినగలుగుతున్నాము. And then I am obeying God's calling, that whatever you have, give it to your brother. మరి దేవునికి మాటకి లోబడి మనము ఆ యొక్క సహోదరికి దాన్ని మనం ఇవ్వగలగాలి. When I give it, do you know what a fulfillment I have in my life? మరి ఆ యొక్క మాటను మనం నెరవేరుస్తున్నామంటే, ఏది నెరవేర్చగలుగుతున్నామంటే, and let's take today's passage. ఈ రోజు లేఖన భాగంలో మరి కయ్యను హేబేలు గురించి చూస్తున్నాం. Yeah, Eve bore 2 children, Cain and Abel. Some theologians think that Cain and Abel were twins. మరి కొంతమంది థియాలజీ పరిశీలన చేస్తున్న వారు చెప్తుంది ఏంటంటే, మత బోధకులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కయ్యూను హేబేలు
మరి ట్విన్స్ గా ఉన్నారని, కవల పిల్లలుగా ఉన్నారని అంటారు. Why do they believe it? Because the first verse says, I have acquired a man from the Lord. And then మొదటి వచనంలో యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అక్కడ వ్రాయబడింది. it is immediately followed by, and she bore again, this time his brother. మరి తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేల్ని కనేను అని ఉంది. But for you and me, we know that Cain and Abel were brothers. That's all. We do not know whether they were twins or whether they were born 1 year apart or whether they were born this thing. But what I'm trying to tell you is there are so many theories of what is happening. That's all. Okay? So they మరి were. మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరు మరి ఇద్దరు కుమారులుగా మరి ఒకరి తర్వాత ఒకరు పుట్టారని మాత్రమే మనకు తెలుసు. ఎందుకంటే మరి బైబిల్ పరిశోధించే చాలా మంది రకరకాలుగా బోధిస్తా వస్తారు. Now Cain looked after the field and Abel had livestock. మరి ఇక్కడ కయ్యను మరి సేజపరిచేవాడిగా ఉన్నాడు, హేబేల్ అయితే గొర్రెల కాపరిగా ఉన్నాడు. But can somebody tell me, why did God not see? God has put you into that position. He has given you the fields and he has given Abel the flock. But why did God not accept Cain's offering? Why did he not? Can somebody tell me? మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, హేబేలుకి ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, మరి కయ్యను అయితే సేజపరిచారు. ఆ స్థానంలో దేవుడు ఉంచారు. ఎందుకు దేవుడు కయ్యను అర్పించిన అర్పణ స్వీకరించలేదు? ఎవరైనా చెప్తారా అంటున్నారు. Somebody can tell me why God did not accept Cain's offering? కయ్యను అర్పించిన అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించలేదు? ఎవరైనా జవాబిస్తారా అంటున్నారు. Cain heart is not pure, ma'am. Not pure-hearted Cain. Cain's offering was not accepted because Cain brought an offering of the fruit of the ground to the Lord. Abel also brought of the firstborn of his flock and of their fat. మరి 3-4 వచనాల్లో చూస్తే కొంతకాలం అయితే కయ్యను పొలం పట్ల కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టారు. So Abel, when he brought the first kid of the sheep, right? The first offering, the first child of that sheep. Secondly, it was also a spotless lamb. మరి హేబేలు తీసుకొచ్చిన ఆ యొక్క మందలో తొలిచూరు పుట్టిన వాటిలో తెచ్చారు. ఆ యొక్క అర్పణ మీద అంటే తను తెచ్చిన ఆ యొక్క గొర్రె అనేది ఎక్కడ కూడా దాని మీద మచ్చ అనేది లేదు. అది అంతేకాకుండా కొవ్విన వాటిని తెచ్చాడు. This means దాని అర్థం అంటే that Abel went through his entire flock to look for the best. మరి హేబేలు తన మందంతటిలో మరి వెతికి మంచి దానిని తీసుకురాగలిగాడు. And what did Cain do? మరి కయీను ఏం చేశాడంటే, Cain just went to the field and brought what he brought. మరి ఆ యొక్క పొలంలోకి వెళ్ళి తను ఏ తీసుకురావాలో తీసుకొని వచ్చేసాడు. God was not displeased. God was not displeased with Cain's offering, because what work you or what profession you are, you will bring that, no? మరి మనం ఏ పని చేస్తామో ఆ యొక్క పనిని బట్టే కదా ఏదో ఒక అర్పణ మనం తీసుకుని వస్తాము. Although
Although అయినప్పటికీ I have to say, when we make an offering to God, it is usually uh, an animal, spotless animal. మరి But దేవునికి అర్పణగా తీసుకురావాలి అంటే మచ్చలేని గొర్రె పిల్లని మనం తీసుకురాగలగాలి. But in this case, God was not displeased because God knew Cain tilled the land, he had field. He did not choose the best like Abel did. Abel looked for the fat of the first child of that animal, and he also looked for a spotless one, whereas Cain just brought things whatever he wanted. He did not మరి look for the best crop. మరి కయ్యను తన పనుల్లో కొంతది అర్పణగా తీసుకురాగలిగాడు, కానీ హేబేల్ అయితే మందలో మరి తొలుచుని పుట్టిన దానిని, అంతేకాకుండా కొవ్వుని దాన్ని, మచ్చలేని దానిని దేవుని దగ్గరికి తీసుకురా అంటే వెతికి తను జాగ్రత్తగా దేవుని సన్నిధికి తీసుకురాగలిగాడు. And so what did Cain do? He was being disobedient. He got upset. మరి కయ్యను మరి దేవునికి అవిధేయత చూపించాడు. తను దేవునికి ఆ అర్పణను సరైన విధంగా మరి తీసుకుని రాలేకపోయాడు. And he got upset with God. God knew that Cain was upset. God wanted to explain to Cain about why he was upset. It was not that he did not want to accept he did not want to accept the fruit or the sheaf of corn, or he did not want to accept the wheat, whatever Cain brought. He said he did not, it was not displeasing to him. He wanted Cain to understand the difference between an offering to God and not only an offering to God, an offering to anybody. మరి కయ్యనికి దేవుడు ఎందుకు ఆ విషయాన్ని తను ఆ యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అంటే, దానికి అర్థమైన రీతిలో మరి కయ్యనికి దేవుడు బోధిస్తూ చెప్తున్నారు. అంటే దేవునికి అర్పించే విషయంలో మరి ఎటువంటి జాగ్రత్త వహించాలి, ఆ యొక్క తేడా ఏంటో కూడా కయ్యను గ్రహించేటట్లుగా దేవుడు దాన్ని అంగీకరించలేదు. And even when he was sad, even when Cain was sad because God did not take his offering, he felt sad. Even then, he did not put his trust in God. మరి తను తీసుకొచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదని అతడు చిన్నబుచ్చుకున్నాడు. మరి దుఃఖభతుడైనప్పుడు మరి దేవుడు మరి ఆయనని బలపరుస్తూ ఆయన చెప్తున్నారు ఇక్కడ. And ultimately, what did he do? He went and killed his brother Abel out of jealousy. మరి తను అక్కడ మరి ఎంతో జెలసీ ఫీల్ అయ్యి అసూయ చెంది తిరిగి వెళ్ళి తన తమ్ముడిని చంపినట్లుగా చూస్తున్నాం. Now in this case, both of them had true religion. I am saying both of them had true religion. మరి వారిద్దరు కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలనే నిజమైన మతాన్ని అనుసరిస్తున్న వారే. But where was Cain? Where was Cain? Did he listen to God? Did he want to put his trust in God to know why God was upset with him? Even though God spent time asking him. మరి దేవుడు సమయం తీసుకొని కయ్యన్ని ప్రశ్నిస్తున్నారు. మరి నీవు తన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎందుకు మరి కనపరచట్లేదు అని ఆయనని ప్రశ్నిస్తున్నారు కూడా. And did he listen to God? కోరుతున్నది అతడు మరి దేవుని దగ్గర నుంచి విన్నాడా? And even then God tried to make him understand. Did he obey God's word? He could have even brought an offering later. He could have even brought an offering later to God of the best fruit of his land. He could have done it. మరి దేవుడు ఎందుకు అంగీకరించలేదని ఆయన గ్రహించి మరి కయ్యను మరలా మరి తన పొలంకి వెళ్ళి దేవునికి శ్రేష్టమైనది తిరిగి అర్పణను దేవునికి ఇవ్వగలుగుతున్నాడా తను? But what did he do? That same land, Abel came to see him, he went and killed his brother.
మరి ఆ యొక్క స్థలానికి వచ్చిన హేబేల్ని, ఆ యొక్క సేజం పొలంలోకి వచ్చిన హేబేల్ని పట్టుకొని అతడు చంపివేసినట్టు చూస్తున్నాం. And when you kill your brother, can you live in peace? Can you live in peace? మన సహోదరుని చంపిన తర్వాత కయను మరి తను సమాధానంతో ఉండగలుగుతాడా? You cannot. No matter till the end of your life, it will haunt you so much that you will turn crazy. You'll turn mad because it is haunting you. మరి మనము ఆ రీతిగా ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మరి తనకి ఇవ్వవలసిన మరి దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని కయ్యూను ఇవ్వలేకపోయాడు కాబట్టి, అంతేకాకుండా తను అవిధేయుడు కాబట్టి తన తప్పు అనేది నిరంతరం తనని మరి వెంటాడుతూ వస్తుంది. You take today's life. Take today's life, friends. I'm giving you examples of today's life. When somebody has killed when you hear about people killing one another, right? After years you are found, you think that nobody knows about it. You think nobody will ever find out. Why is it after years those people are still caught? Simple. మరి మీరు చేసిన తప్పు అనేది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ యొక్క అవిధేయత లేకపోతే ఆ పాపం అనేది తిరిగి తిరిగి మీకు జ్ఞాపం చేస్తూ అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. Why are they still caught? It is because of that guilt that has been working in their lives, that it has come to the front. You cannot live peacefully in your entire life, no matter what. You can be caught after 10 years. You can be caught after 28 years. People have been caught even after 35 years. Why? Because that guilt has been eating and eating and eating into them. మరి ఎవరైతే ఆ యొక్క అవిధేయతలో ఉన్నారో ఆ పాపం అనేది వాళ్ళని ఆ యొక్క ఒప్పుదల అనేది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వారిని ఆ గిల్ట్ అనేది ఆ యొక్క ఒప్పింప బడలేని ఆ యొక్క స్థితి అనేది వారిని వెంటబడతా వస్తుంది. But let us take this example of Abraham. అబ్రహాము యొక్క జీవితంలో ఉన్న ఉదాహరణ మనం చూద్దాం. Why was it also accounted to him for righteousness? మరి ఆ యొక్క అర్పణను బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా చేశారు. ఎందుకు? Why? Because Abraham believed God. He believed God. అబ్రహాం అయితే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. But just by believing, I can't say I believe God, I believe God, I believe God. No, he didn't say that. He believed God, but when the time came, what did he do? He sacrificed Isaac. Did he not take him to the mountain to sacrifice him? మరి అబ్రహాం దేవుని నమ్మాడు కాబట్టి తన కుమారుని ఆ కొండ మీదకి తీసుకెళ్లి అర్పించడానికి తను తీసుకువెళ్ళగలిగాడు. Friends, that is true religion, friends. When you have something so precious to you, can you imagine? It was his only child. How precious Isaac was to him. Can you imagine? And yet he, in the name of God, he prayed over him and he took him to sacrifice him. మరి తన ప్రియ కుమారుని మరి దేవునికి సజీవ యాగంగా అర్పించడానికి మరి అబ్రహాము తనని ఆ స్థలంలోకి తీసుకువెళ్ళగలిగాడు. And look, that is called true religion because అదే నిజమైన మతము. తను విశ్వసించింది, తను గ్రహించినది వెంబడించడం. He listened to God. He obeyed God. దేవునికి విధేయత చూపించాడు. And at the end, he lived in great peace. He lived for many, many, many years. He lived తర్వాత అబ్రహాము చాలా సమాధానకరంగా జీవించగలిగాడు. So this is the whole difference about true religion, friends. True religion means that you are acting on what your religion is all about. You're acting in love
and you're acting in understanding, and you're acting in giving, these are true religions. మరి నిజమైన మతం అంటే ఒక విధంగా ప్రేమతోని, తర్వాత క్రియాత్మకంగాను, తర్వాత మన యొక్క క్రియల్లో కూడా మనం ఆయనని కనపరచడం. Now let's take the book of James chapter 2. యాకోబు పత్రిక 2వ అధ్యాయము Chapter 2 verses 14 to 26. 14 నుంచి 26వ వచనం వరకు ఆ లేఖన భాగాన్ని చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఆమేన్. Amen. Thank you, Prasida. So, we just read about, we just discussed about Abraham, why it was accounted to him for righteousness. Read these words. Do you see, verse 22, do you see that faith was working together with his works, and by works faith was made perfect? And the scripture was fulfilled, which says, Abraham believed God, and it was accounted to him for righteousness. విశ్వాసం బట్టి అబ్రహాం నీతిమంతుడిగా తెలియచేయబడిన అనేది మనం 22-23లో చూసినప్పుడు, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించినావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను అనే లేఖనము నెరవేర్చబడిన, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. And why do we say? We need to understand, friends, that our religion, our faith in our religion, which is our true religion, needs to be demonstrated. We need to act. We need to use that verb act to show people that we follow the true religion, and that we are the child of God, to know that we not only think like him, we understand what he wants us to do, and we act what he wants us to do. It is not that we just think we are child of God. No, we are not. You cannot be a child of God. You cannot be a true Christian if you do not follow and if you do not demonstrate your Christ-like nature to other people. మరి నిజమైన దేవుని బిడ్డగా లేకపోతే క్రైస్తవుడుగా మరి మనం జీవించగలగాలంటే, మనం విశ్వసించింది దేవుడు ఏదైతే మనకు తెలియచేశాడో అక్కడ ఉన్న అవసరతనేంటో ఆ యొక్క విశ్వాసము ద్వారా మనం కనపరిచినప్పుడు మరి నిజమైన మరి దేవుని పట్ల మన విశ్వాసాన్ని కనపరిచేవారుగా మనం ఉండగలుగుతాము. అదే నిజమైన మతముగా కూడా ఉంది. అదేంటే క్రియలలో ఆ యొక్క కార్యసిద్ధి కలుగు చేస్తుంది మీ యొక్క విశ్వాసం అన్నమాట. Okay, let's turn to John
chapter 3, Matthew chapter 5, verses 21 to 26. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు కూడా చూద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణం నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. Thank you, Prasida. Now, here, what is this passage Matthew telling us about? మత్తయి సువార్తల యొక్క లేఖన భాగం ఏది బోధిస్తుందంటే, It is teaching us about forgiveness. మరి క్షమించే స్థితిని ఇక్కడ నేర్పిస్తుంది. Now, I ask you, if you're angry with your brother and you're feeding your family and you're angry with your brother and you just give the food to him like this, are you emulating God's character in yourself? Are you expressing God's character in yourself? You are serving everybody nicely. And because you're angry with your brother, you're just throwing the food at him. Is that right? మరి నీ యొక్క సహోదరుని మీద నీ కోపం ఉండి ఆయనకి మీ యొక్క ఆహారాన్ని పంచిపెట్టడం కంటే కూడా యొక్క ఆహారాన్ని విసిరివేసే పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, అంటే మీ చుట్టూ ఉన్న వారిని మీరు ప్రేమిస్తూ నీ సహోదరుని మీద మీకు కోపం ఉన్నట్లయితే ఇది సరైనదా? In my opinion, if I was angry with my brother, which is I am most of the time with him, believe me, because he just doesn't like to listen. But then, if I'm a child of God, I'm the one that needs to bend. I am the person who needs to. So when he is angry, I just keep quiet. It is my duty to not only keep quiet, it is also my duty to pray for it. And it is also my duty to pray to God to forgive me for having these evil thoughts. మరి నా యొక్క సహోదరి యొక్క నాకున్న అనుభవం ఏంటంటే, అతడు ఎప్పుడు మాట విండు, అందుకే నాకు కోపం వస్తూ ఉంటుంది. కానీ మరి నేను మాత్రము ఆయనకి ఆ యొక్క ప్రేమను చూపడానికి దేవుని బిడ్డగా నన్ను నేను తగ్గించుకొని మరి తన యొక్క అవసరతలన్నిటినీ నేను చూడగలుగుతున్నాను. And as I've told you, friends, many times I have said this. Everything in the world begins with you, never with anybody else. మరి మన జీవితంలో ఏది జరిగించాలన్నా మన జీవితం నుంచి మాత్రమే ఈ యొక్క లోకానికి మనము చూపించగలగాలి. అది మన నుంచే మొదలవ్వాలి. When you start forgiving your family, when it says with you, that means it becomes the immediate circle. If you start forgiving, if you start learning to be silent, you start forgiving, you pray to God, you give your problems to God, what happens? That peace comes to you. You should never do anything to either displease. You need to do everything to keep everybody united, to keep everybody together, to keep the harmony of your surroundings in peace. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనము చూపించే యొక్క ప్రేమ విషయంలో ఒక విధంగా
మరి మనము విడుదల చేసుకోవాలి ఒక రీతిగా. ఎందుకంటే వారికి ఏది మనం ఇవ్వగలుగుతున్నామో అనేది మరి మనం గ్రహిస్తా ఉన్నప్పుడు మరి సంపూర్ణముగా మరి వాళ్ళకి ఇవ్వగలిగే స్థితిలో మనము ఉండగలిగినప్పుడు ఆ చుట్టూ సమాధానాన్ని మనం కాపాడుకుంటాం. ఒకవేళ మనకు కలిగింది మనము బిగతీసుకొని మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఏ విధమైన సహాయం వారికి అందదు ఒక విధంగా. And here, what are we are saying? What is God saying? You're bringing me an offering. How is it going to benefit me? You're bringing మరి it in anger. You're fighting with your brother, but because it is time for you to give me an offering, you're giving it to me. How is it going to benefit me? మరి మీరు నా దగ్గర అర్పణ తీసుకొస్తున్నారు, అది కూడా కోపంతో తీసుకొస్తున్నారు. నీ సహోదరుని మరి ప్రేమించకుండా నా దగ్గరకు వచ్చి ఆ అర్పణ ఇస్తే అది నాకు ఏ రీతిగా సహాయం అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. And by saying rude words to family or friends, you're mad, okay? What, you're such a foolish boy. You know, by degrading somebody's intellect or degrading somebody's health problems or saying things, how is it going to help him? He will feel even smaller. మరి మన చుట్టూ ఉన్న మరి మన కుటుంబ సభ్యులు కానీ చుట్టూ ఉన్న ప్రజలకి మనం వాళ్ళని తగ్గిస్తూ లేకపోతే వాళ్ళ మీద కోపపడుతూ మరి వారిని మనం ఒక విధంగా వాళ్ళకి సహకారులుగా ఉండకుండా వాళ్ళని తగ్గించే వారికి ఉంటే అది మనకి ఏ రీతిగా సహాయపడుతుంది. So read verse 23 and 24. Therefore, if you bring your gift to the altar and there remember that your brother has something against you, leave your gift there before the altar and go your way. First be reconciled to your brother and then come and offer your gift. కావున నీ బలిపీఠం మీద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లు అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ మరిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపు. So never offer to anybody something in anger. మరి ఎవరికి కూడా కోపంతో ఏది కూడా అర్పించద్దు. You will see that item will never be used. మరి ఆ యొక్క అర్పణం అనేది ఎవరికి కూడా అది సహాయంగా ఉండదు. And you can see it in your life, friends. You know, if I have to give something to somebody and just say, okay, I just bought it because I have to give somebody something, it will never work. It will never work. But if I have to give somebody something and I go and buy it with so much love and I think about the need of that person and I buy it and give it, how much more value will that person hold it and use it? అరే ఆ యొక్క వ్యక్తులకి ఏదైనా మనము చాలా ప్రాముఖ్యమైనది విలువైంది ఇస్తున్నప్పుడు వారు దాన్ని పట్టుకున్నప్పుడు లేదా తీసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంతో విలువైందిగా ఎంచుకోగలుగుతారు. And you see this in your life. అది మీ జీవితంలో కూడా మీరు చూడగలుగుతారు. And you try it. You know, these are the very, very simple hidden secrets in life that we need to understand about. మరి ఇక సాధారణ అతి చిన్న విషయాలు కూడా చాలా విలువైనదిగా దేవుడు దాన్ని చేయగలుగుతారు. And how nice. Yesterday, you know, there was a friend of mine. She's been calling me a long time. Her husband is I shot in the army. And she had been calling me and I kept putting it off. Then yesterday I went to see her. And she was so very, very happy to see me. And at the end of it, what did she do? She says, Irene, I've got something very small for you. And what was it? It was a small piece of that 10 rupee chocolate. It was that 10 rupee chocolate. And I was so happy when she gave it to me. Because it was not that
it was just 10 rupees. What is 10 rupees today? No. I was so delighted because firstly, she thought about me. And secondly, the way she gave it to me. And immediately I opened it and shared it with everyone around. It was a small piece, but that little piece gave so much of happiness to everybody because she had given it to me in love and I had distributed it in love so that every little small bite that people took, it was such a fulfilling piece. Why am I saying it? Because it left an impression in my mind. I could have said, what a stupid woman, $10. Yeah, today, what is $10? She could have got something even a little bit bigger. But no, the way the thought she had, the way she smilingly and the way she offered it to me, and the way I accepted it, opened it, and shared it with everybody, that made a big difference. And that's why I'm మరి sharing it with you today, because it మరి had ఎన్నెన్నో impacted mine. మరి నిన్నటి దిన జరిగిన సంఘటన నా యొక్క స్నేహితురాలు కంటిన్యూగా నాకు ఫోన్ చేస్తా ఉన్నప్పుడు నేను దానికి అంత పట్టించుకోలేదు. కానీ మన నిన్నటి దినాన్ని తన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తను ఎంతగానో నన్ను చూసి సంతోషించింది. సమయం వచ్చింది తర్వాత మరి నాకు ఒక 10 రూపీస్ చాక్లెట్ ఇచ్చింది అనమాట. ఆ చాక్లెట్ మరి నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకంటే నేను దాన్ని తీసుకొని, అంటే తను ఇచ్చిన ప్రేమతో తను ఇచ్చినది. తర్వాత దాన్ని నేను స్వీకరించి మళ్ళా మరి చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టినప్పుడు, అంటే నేను ఇస్తున్నప్పుడు కూడా అదే ప్రేమతో, అది ఇచ్చింది చిన్న చిన్న ముక్క అయినప్పటికీ కూడా మరి అందరికీ కూడా అది ఆ యొక్క సమాధానాన్ని మరి సంతోషాన్ని ఆ సమయంలో ఇవ్వగలిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అది 10 రూపాయలు ఖరీదైన చాక్లెట్ అయినప్పటికీ కూడా అది నా జీవితంలో ఆ సమయంలో అది ఎంతో ప్రభావితం చేయగలిగింది, ఇంపాక్ట్ చేయగలిగింది. కాబట్టి అది నేను గుర్తు పెట్టుకొని మరి ఇలాంటి చిన్న విషయాల్లో కూడా మనము ఇతరులకి మరి ఇస్తున్నప్పుడు అది మరి వారికి సంతోషము, మనకి కూడా సంతోషాన్ని కలుగ చేయాలి. అది ప్రేమతో చేసినప్పుడు వారు స్వీకరించగలుగుతారు. Now, in 2 minutes, we need to finish these chapters. But I wanted to tell you, friends, this true religion about listening, obeying, and then living in peace. I had two people that came to my mind. Do you remember Shadrach, Meshach, and Abednego? They did not fall down before Nebuchadnezzar's golden idols. They did not. They followed their true religion. They did not bow down. And they told the king to his face that they will not bow down because they have a true religion, a living God. And ultimately, what happened? They were put in boiling oil. That oil was heated 7 times because 7 is the whole number in the Bible. This was what we are talking about, true religion. They not only listened to their God, they not only obeyed not to bow down before an idol. And what did they do? They lived in peace. That oil did not harm them. That is what I say, what is true religion, friends. How many examples there are in the Bible about true religion? One is about this Shadrach, Meshach, and Abednego. I think it's in the book of Daniel. Yeah, chapter 3. Yeah, correct? Daniel, Yes. chapter 3. Yes, Daniel. Read about these people. Then we also the other person that comes to my mind is also that Rahab. Yeah, in the book of Joshua, Rahab, what did she do? She listened to God's word. She hid those two men. When the people were after looking for those two men, they came into her house and asked her because they saw those two men entering our house. What did she do? She innocently said,
that yes, they did come. She did not deny it. She said, yes, they did come. But I have no idea where they went. And she hid them. She hid them and she went back to them. And when she told them to go about, she let them go down silently so that nobody would notice in the middle of the night. And she also spoke to them about saving her and her family. But because they were men of God, they listened to her. Because she in turn had saved them. All these things, friends, God sends many instances in your life to see how you react. He knows that you're a Christian. He knows all that. But whether you are listening to his word, whether you are obeying his word, is more important to know whether you are actually in faith, living in him. There are little things that we do in our lives that does not make us Christian-like. It's an everyday life that you and I go through. But he needs to know whether we are obedient to his word. We forgive easily. We listen to people. We do things. Do we live in peace? At the end of the day, can you say that I have done what I did for you? Can you sleep in peace? Or does your mind keep haunting you? Why didn't I do this? Why didn't I do that? I should have said this. I should have done that. No, that should not be the end of your life conversation, end of your day conversation with God. No. Thank you for giving me the opportunity to help my brother, to give my brothers something, to help him out with this thing, to make him understand so many little things that come to your door every day from morning till evening, until you close your eyes, when you can thank God for what you have done. This is true religion, friends. మరి ఈ దినాన్ని మనం నేర్చుకున్న ఇక నిజమైన మతము అంటే ఒక విధంగా దేవుని మాట వినడము, దానికి విధేయత చూపించడము, అంతేకాకుండా మనము కూడా సమాధానకరంగా జీవించడం. 2 ఉదాహరణలు సహోదరు తెలియజేశారు. మొట్టమొదటి ఏంటంటే షద్రకు మెషకు అబేద్నెగోలు ఆ యొక్క విగ్రహం ఎదుట మరి వాళ్ళు విధేయత దాన్ని మొక్కలేదు కాబట్టి వారిని 7 అగ్నిగుండంలో మరి పడివేసినప్పటికీ కూడా వారు తిరిగి మరి ఆ స్థలం నుంచి దేవుడు వారిని తప్పించి సమాధానకరంగా నిలబడడానికి, అంటే మరి వారు ఆ సమయంలో మరి దేవుని మాట విన్నారు కాబట్టి మరి వాళ్ళు సమాధానకరంగా జీవించగలిగారు. అదే రీతిగా రాహబు కూడా తన దగ్గర వేగులు చూడడానికి వచ్చిన ఆ యొక్క యెహోషువ కాలేబులను వేరొక మార్గంలో వారిని మరి పంపించి వేస్తూ, అంతేకాకుండా వారిని ఒక విధంగా తను రక్షించగలిగింది. అంతేకాకుండా తన కుటుంబస్తులను కూడా మరి రక్షింపబడడానికి రాహాబు మరి ఆ సమయంలో తను తీసుకున్న నిర్ణయం అనేది మరి ఎంతో దీవెనను వారిరువురికే కాకుండా తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగింది అనమాట. ఈ 2 విషయాలలో కూడా మరి నిజముగా వారు మరి దేవునికి విధేయత మాట విన్నారు, విధేయత చూపించారు, అంతేకాకుండా సమాధానకరంగా మరి నిలబడగలిగారు. ప్రతి దినము కూడా దేవుడు మన దగ్గరికి ఏదొకటి మన గుమ్మం దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తారు. వాళ్ళకి మనం ఏ రీతిగా స్పందిస్తున్నాము, ఏక హృదయంతో మరి దేవుని మాట విని వారి యొక్క అవసరతలను మనం తీర్చగలుగుతున్నాం అనేది మనం గుర్తించగలగాలి. See, you can tell every book in the Bible, friends, will give you there will be one character you can always pull out from every book in the Bible to tell you what true religion is, whether they were listening, whether they were obeying. And at the end of it all, let's take our friend Jonah. God only selected Jonah out of all that. But what was Jonah doing?
He was working backwards. He refused to go forward with obeying God's word. He went backward. Ultimately, what did he do? God didn't kill him. He didn't let him be digested in the fish's stomach. No, he kept him there for 3 days to make him realize that when you are chosen to go and talk to the people of Nineveh, I am giving you that instruction. You are disobeying me. Is that true religion? And still God kept him, made him there 3 days and 3 nights. What did he do? Ultimately, that fish only brought him out whole, neat, without digesting him, without harming him, without doing anything. You understand? This means that he finally, what did he do? God gives you and me many, many opportunities, friends, little opportunity, whatever. But what did God do to Jonah? He made him realize. He taught him what true religion was, to listen to him, to be obedient with him. And finally, Jonah lived in peace, because what did he do? He brought the word to the people of Nineveh. And he lived in peace. What about Daniel in the lion's den? He too obeyed God. He did not say anything when he was thrown into the lion's den. He did not blame those people who got him over there. He did not do that. He kept his mouth shut. And ultimately, who did the lions eat? The same people who got Daniel into trouble. So ultimately, Daniel also lived in peace. He listened to God. He didn't open his mouth. He obeyed God, and he lived amongst the lions, because the lions' mouths were all shut. So every book, friends, if you start reading from the book of Genesis to the book of Revelation, somewhere you will always find out somebody whose true religion stands out clearly. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పుస్తకంలో ఉన్న విలువైన వ్యక్తులు మనం గుర్తిస్తున్నట్లు, ఎవరైతే దేవుని మాట విన్నారో, ఏదైతే దాని మాటకి విధేయత చూపిస్తూ మరి వారు సమాధానకరంగా జీవించిన ఆ యొక్క వ్యక్తుల్లో ప్రాముఖ్యమైనది యోనా గురించి సహోదరి తెలియచేశారు. యోనా మరి దేవుడు వెళ్ళమన్న ప్రదేశం వెళ్లకుండా వెనక్కి వెళ్ళి మరి చేప కడుపులో 3 దినాలు మరి అరిగిపోకుండా ఉన్నప్పుడు మరి ఆ యొక్క చేప మళ్ళా తను వెళ్ళవలసిన స్థానానికి నినివేకి ఆయన పంపించినప్పుడు దేవుని మాట ఏదైతే తన నినివే ప్రజలకు తెలియచేశాడు, అతడు తన జీవితంలో సమాధానకరంగా జీవించాడు. అదే రీతిగా దానియేలు కూడా మరి దేవుని మాట విని మరి సింహం బోన్లు పడవేసినప్పటికీ కూడా మరి నోరు మూసిన ఆ యొక్క సింహము నోళ్ళ మధ్యలోంచి దేవుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చారు. ఎవరైతే తనని ఆ యొక్క పరిస్థితిలో తీసుకెళ్లారో ఆ వ్యక్తులను దేవుడు ఆ సింహాలకి ఆహారంగా దేవుడు చేశారు. కాబట్టి దేవుని మాట విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవునికి విధేయత మాట వింటూ దేవునికి విధేయత చూపిస్తూ సమాధానకరంగా వారు జీవించగలుగుతారు. ఇదే నిజమైన మతముగా ఉన్నది. So today's message is quite a very powerful one, friends. Simple but very powerful, which means true religion, our religion, yours and mine, true Christians. The 3 things we need to meditate, and today I want us to meditate on these 3 words: listening, obeying, and living in peace. Every day, these 3 things keep following you from the time you open your eyes to the time you close it. You have to listen, you have to obey, and you have to live in peace. That means you should be able to go to bed in a very peaceful mind. There are so many things in a family life that keep happening when you're living in a family life. But if we learn to listen, put it to God.
Let God hear what you. He also wants to know you. He wants you to have a dialogue with him. He wants you to take things to him. He wants you to keep on talking to him about what you're going through. And remember, friends, he never, never, never gives you something that you yourself cannot handle. But you block your mind. You completely block your mind. How will you handle it? Put it to him. Let him listen. Let him send you the word. You obey the word. And at the evening, put it all to him, because everything gets cleared. It's so important. Just listening, obeying. These are the two important things, because the result of the listening and the obeying gives you the third entitlement of living in peace. మరి ప్రతిదినము మనం ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మరి దేవుని మాట వింటూ లేదా ఆ మాటకి ఇదే చూపిస్తూ మరి మన జీవితం ఒక విధంగా సమాధానకరంగా మనం జీవించగలగాలి అనే ఈ మూడు విషయాలని మరి నిరంతరం మీరు ధ్యానం చేయాలని ఆ యొక్క విధానంలోని దేవుడు ఏదైతే మనకి తెలియచేస్తున్నారో దాన్ని మరి దానికి విధేయ చూపిస్తూ నడుచుకోవడాన్ని బట్టే మరి దినములో చివరిగా మనము దేవుని యొక్క సమాధానంతో నింపబడతాం. కాబట్టి ఈ మూడు విషయాల్ని నిరంతరం కూడా మరి ఇది ఒక మరి సాధారణమైన మరి చిన్న విషయాలని అనుకుంటారు, కానీ ఇది ఎంతో శక్తివంతమైన మరి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మరి మన కుటుంబ పరిస్థితులన్నిటిలో మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతను మనం గుర్తెరిగి ఆ అవసరత ఏంటో అది దేవుని విధానంలో మరి దేవునికి విధేయ చూపిస్తూ మనం సమాధానకరంగా వాటన్నిటినీ సరి చేసుకోవడానికి నిలబెట్టడానికి మరి మనకి మరి దేవుని యొక్క మాటను వినడం బట్టి వచ్చే ఆ యొక్క దీవెన అనేది అదే నిజమైన మరి క్రైస్తవులుగా నిజమైన మతాన్ని మనము లోకానికి మన కుటుంబ సభ్యుల మధ్య మనం ప్రకటించేవారుగా ఉండగలుగుతాం. So friends, I'm leaving you with these 3 words. మరి ఈ యొక్క 3 మాటలు మీకు విడిచిపెడుతున్నాను. And may you have a lovely week ahead because of it. Thank you. మరి ఈ యొక్క రాబో వారమంతా కూడా మరి ఇది మనం ఎక్సర్సైజ్ చేస్తూ మరి ఆనందకరమైన అనుభవాలు మరి అద్భుతమైన యొక్క అనుభవాలు దేవుని మాట వినడం ద్వారా మరి దాని యొక్క సమాధానాన్ని మరి ఆయన మాట విని ఆయనకి విధేయ చూపిస్తూ సమాధానకరంగా మనం జీవిస్తూ అనేకుల్ని జీవింపచేద్దాం. థ్యాంక్ యూ సిస్టర్. Thank you. I hope Bobby is happy that to finish early for everybody. No, yes, it's so important, sweetie. All of us have to help each other. Yes, I hope Bobby is happy with me today that we finished on at least a little bit on time, although it's a minute or 2 early. But I do hope he's not upset with me today. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి 2 నిమిషాలు అధికం తీసుకున్నాను. బాబీ దాన్ని బట్టి సంతోషిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి సహోదరి యొక్క ధ్యానాల్ని మనము అనుభవపూర్వకంగా దేవునిలో నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకి సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. దేవుని నామములో ఇప్పటివరకు ప్రైజ్ లార్డ్ సిస్టర్. Praise the Lord, madam. లిజనింగ్, ఒబేయింగ్ అండ్ లివింగ్ ఇన్ పీస్ అనే అంశం మీద ఆదికాండము, యాకోబు పత్రిక, మత్తయి శుభవార్త ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అలాగే ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. దేవుని లేఖనానుసారం మనం ప్రవర్తించాలి. ఆయన మన మాటలు మన క్రియలు దేవుని ప్రేమను ప్రతిఫలించాలి. ప్రాణం లేని శరీరం ఎలా మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని విధేయత చూపిస్తామో అప్పుడే మన జీవితంలో సమాధానం మనకు లభిస్తుంది. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనం చేస్తున్నానండి. మరి లలిత గారి మనుమడు 10 months బేబీ మోషన్స్ తో బాధపడుతున్నాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే నిర్మలా సిస్టర్ గారికి 40 years వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది ఇవాళ. దాని కొరకు జీవానంద కుమారి గారి కొరకు ప్రార్థన చేయండి అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా,
నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ యొక్క మాటలు విన్నారు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఏ విధంగా ప్రభా నీ వాక్యం వినాలో, ఏ విధంగా విధేయత చూపించాలో, ఏ విధంగా ప్రభా దేవతను ప్రభా అయ్యా తండ్రి సామరస్యంగా జీవించాలో ప్రభా ఆ విషయాలు నేర్పించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. చెప్పిన ప్రతి మాట ప్రభా మా హృదయంలో నాటబడేటట్టుగా, మేము వినేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లిజనింగ్, ఒబేయింగ్ అండ్ ది లివింగ్ విత్ పీస్ ఫర్ ఫాదర్ ప్రభా. ఆ విషయాలు తండ్రి మా జీవితంలో ఫలించేలాగా మీ కృప చూపించండి. అదేవిధంగా తండ్రి ఆ విధంగా జీవించగలిగే ప్రభా అనుభవం మమ్మల్ని నడిపించండి ప్రభా. సైమన్ రేట గారిని ప్రత్యేకంగా దీవించండి. బిడ్డకు కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యంతో నింపండి అయ్యా. అదేవిధంగా వాక్యాన్ని ప్రభు తెలుగులో తర్జుమా చేసిన దాతన ప్రభు జ్యోతిమయ ప్రత్యేకంగా దీవించమని, ఎత్తుబడి వాక్యం ప్రభా 30 వంతులుగా 20 వంతులుగా ఫలించే 100 వంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మోషంతో బాధపడుతున్న బిడ్డను ప్రత్యేకంగా ముట్టండి ప్రభా. అదేవిధంగా తండ్రి 40 సంవత్సరాలు వివాహ మహోత్సవం జరిపించుకున్న నిర్మలా సిస్టర్ని ప్రభా, భర్తని ప్రత్యేకంగా ప్రభా, ఆ కుటుంబాన్ని, మినిస్ట్రీని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జీవనంద కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకు కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం దయచేసి ప్రభా. ఆ పడక నుండి లేపి తండ్రి తన దైనందిన కార్యక్రమాలు చేసుకోగలిగే కృపలో బిడ్డ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణ బలంతో బిడ్డ నింపండి తండ్రి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభా అయ్యా, దేవతన ప్రభా కాటనాయ్ గారిని, రమణమేగడాయి గారిని, వారి కుటుంబాల కోసం జ్ఞాపకం చేసుకుంటూ ఆరోగ్యంతో నింపండి తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అయ్యా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులను బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సోనియా సిస్టర్ కోసం కూడా ప్రార్థన చేస్తాం. బిడ్డ విషయం ప్రభా నువ్వు కృప చూపించేవారు నమ్ముతూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. ఇంకెవరైతే ప్రభా తండ్రి కుటుంబ సమస్యలతో, ఆరోగ్యాలతో, అదేవిధంగా సేవలో, ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, విధంగా ప్రతిరోజు వాక్యం వినాలి తండ్రి. ప్రభా చిరుపల్లి చూపిన ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు టీం వారిని దీవించండి ప్రభా. ఉదయకాల సమయంలో ఉదయించి మా కోసం ప్రార్థన చేసిన బిడ్డలను దీవించమని అయ్యా ప్రభా. మా విబిఎస్ ప్రభా 1-2 రోజులు ప్రభా అయ్యా ప్రశాంతంగా ముగిడానికి సహాయం చేస్తే లాస్ట్ రోజు ప్రభా తండ్రి ఈ యొక్క ఆఖరి దినాన ప్రభా నీ కృపించండి. వాతావరణం సానుకూలపరచండి. బిడ్డలందరూ ప్రభా వాక్యంతో ప్రభా దేవతను ప్రభా పురుకొలబడి వారి జీవితాలు నీకు సమర్పించగలిగే భాగ్యం దయచేయమని, వాతావరణాన్ని సకల పరిస్థితుల ప్రభు సానుకూలపరచమని, ఇప్పటి వరకు సహాయం చేసిన ప్రభా ఇది చివరి దినాన్ని కూడా నీ కృప మాతో ఉంచమని, ప్రత్యేకంగా ప్రభా ఈ దినాన్ని మేము చేయవలసిన ప్రతి పనిలో సుటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమాగంతా ప్రభావం పొందుకోమని, ఈ దినాన్ని ఒక దేవునికరమైన దినంగా మా జీవితాల్లో మార్చమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మీద దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మనుషులను క్షమించము, మమ్మల్ని శోధనలోకి దగ్గర కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్కు చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన జ్యోతిమయ్య గారికి, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు, అదేవిధంగా యానివర్సరీ జరుపుకున్న బిడ్డలకు, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలముతో నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్యోపదేశకులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి, అలాగే కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. Praise the Lord. God Praise bless. the Lord. See you again. ప్రైజ్ లార్డ్. Praise the Lord.